హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. నెల్లూరుకు వచ్చాక రకరకాల ఫిష్ అయితే టేస్ట్ చేశాను, కానీ నా ఫేవరెట్ ఫిష్ జల్ల. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు. ఇదేనండి ఆ జల్ల చేప నేను చెప్పింది. పొలుసులు ఉండవు, మిన్న మెరుస్తూ సొరచేపలా ఉంటుంది. మార్కెట్ మొత్తం తిరిగితే రెండు చేపలు దొరికినాయి. అది కూడా ఎట్లో అదృష్టవశాత్తు 2 కిలోల 700 గ్రాములు ఉన్నాయి. సో చూడండి, మన సండే నెల్లూరు చేపల మార్కెట్ ఎంత రద్దీగా ఉందో. సో ఈ మార్కెట్ అంతా తిరిగితే 2 చేపలు దొరికాయి. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ పోయినా లేకపోతే ఎప్పుడు మినీ బైపాస్ పోయినా జల్ల అయితే దొరికేదే కాదు. కానీ ఈ రోజు మెయిన్ ఫిష్ మార్కెట్కి వెళ్తే నా అదృష్టం పండింది. జల్ల ఎంత ఫ్రెష్ గా ఉందంటే అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. మెత్తటి ముక్కలు, ముళ్ళు అస్సలు ఉండదు, జస్ట్ సింగిల్ ముళ్ళు ఒక్కటే ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫ్యాట్ ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ రోజు అయితే మనము ఈ ఫిష్ కర్రీ చేసుకుందాము. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి. క్లీనింగ్ నుంచి అప్ టు మొత్తం పులుసు పెట్టేసే వరకు నేనైతే వీడియో మంచి క్యాప్చర్ చేస్తాను. స్టే ట్యూన్. సో మనమైతే ఫస్ట్ చక్కగా ఉప్పు పసుపు కూడా వేసేసుకొని శుభ్రంగా నిమ్మకాయ పిండుకొని మంచిగా అయితే క్లీన్ చేసేసుకుందాం. అలా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఫ్రెష్ గా కడుక్కున్న చేపల్ని మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి. సో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కలిపి ఫ్రిడ్జ్ లో 1 అవర్ పెట్టేసుకుందామండి మ్యారినేషన్ కోసము. సో 1 అవర్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా మ్యారినేటెడ్ ఫిష్ ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో. అలా మనమైతే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ కి ఇంగ్రీడియంట్స్ కలుపుకుందామండి. ఇంగ్రీడియంట్స్ ఏదో చెప్తాను చూడండి. మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మపండు సైజులో ఒక చింతపండు నానబెట్టుకోవాలి, ఒక 2 టొమాటోస్, 2 ఆనియన్స్, కాస్త కొత్తిమీర, కరివేపాకు, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. ముందైతే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ విషయంలో చెప్తాను చూడండి. మస్టర్డ్ ఆయిల్ అయితే, ఆవ నూనె అయితే చేపలకి చాలా రుచి తెస్తుందండి. సో తప్పకుండా మీరైతే ఫిష్ కర్రీ చేసేటప్పుడు మస్టర్డ్ ఆయిలే, ఆవ నూనె యూజ్ చేయండి. సో నూనె వేడెక్కిన తర్వాత కాస్త మెంతులు, ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా వేపేసుకుందామండి. ఇవి బాగా కంప్లీట్గా వేపేసుకోవాలండి. బాగా రెడ్డిష్ బ్రౌన్కి వచ్చేంత వరకు వేపుకోవాలి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది కూర. సో బాగా శుభ్రంగా మంచిగా చక్కగా అన్నిటినీ కంప్లీట్గా బ్లెండ్ అయ్యేటట్లు మనమైతే బాయిల్ చేసేసుకుందామండి. సో ఇప్పుడైతే కాస్త సాల్ట్, కాస్త టర్మరిక్ పౌడర్ వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. ఈ చేప కదా కొంచెం నీచు వాసన ఉంటుంది, అది పోవడానికి జీరా పౌడర్ అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కంప్లీట్గా బ్లెండ్ అయ్యేంత వరకు, రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం టొమాటో వేసేసుకుందామండి. ఆనియన్ అయితే బాగా వేగిపోయింది. టొమాటో వేసుకొని టొమాటో కూడా కంప్లీట్గా ఆనియన్లో అండ్ ఈ మసాలాల్లో బ్లెండ్ అయిపోయేంత వరకు చక్కగా కలిపేసుకొని అలా పెట్టుకుందాం కాసేపు. సో ఇప్పుడు ఈ టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగడానికి కాసేపు మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూస్తున్నారు కదా, ఇంకా టొమాటో బ్లెండ్ అవ్వలేదు. కాసేపు అలాగే ఉంచేద్దాము. సో టొమాటో బ్లెండ్ అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. సో చూస్తున్నారు కదా, టొమాటో మంచిగా బ్లెండ్ అయిపోయింది. ఇక మనము పిండి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసేసేయాలండి. సో నిమ్మపండు సైజులో చింతపండుని అయితే బాగా నానబెట్టి చక్కగా పిసికేసి మంచిగా జ్యూస్ని అయితే టామరిన్ జ్యూస్ని ఇందులో కలిపేసుకోవాలి. అలాగే కూరకు సరిపడా వాటర్ని కూడా ఇప్పుడే పోసేసుకోవాలండి. చింతపండు, వాటర్ అండ్ అంతకుముందు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా బాయిల్ అయ్యేంత వరకు మనము వెయిట్ చేద్దాము. ఇప్పుడైతే కాస్త కారం పొడి వేసేసుకుందామండి. ఇందాక నేను మ్యారినేషన్లో 1 స్పూన్ యూజ్ చేశాను కదా, ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. సో కంప్లీట్గా ఇది బాగా మంచి పొంగు రావాలండి, అంతవరకు మూత పెట్టేసుకుందాం. బాగా బ్లెండ్ అయ్యి మంచి పొంగు రావాలి. చూసారు కదా, అలా మంచి పొంగు వచ్చి ఆయిల్ పైకి తెరులుతూ కంప్లీట్గా బ్లెండ్ అయితే అయిపోయింది. ఈ టైంలో మనము కాస్త సోంపు అండ్ ధనియా పౌడర్ 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి. అది మాత్రం 1 స్పూన్ వేసుకోవాలండి. సో ఇదైతే ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే ఇస్తుంది మన కర్రీకి. చూస్తున్నారు కదా, కర్రీ చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, మంచి కలర్ఫుల్గా తయారైందండి. సో ఇప్పుడైతే ఈ చింతపండు రసము మంచిగా బాబుల్ అయిపోయింది కాబట్టి ఫిష్ని అయితే ఇందులో డ్రాప్ చేసేసుకుందామండి. సో మంచిగా మనము మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఈ మసాలాకి బాగా పట్టేంత వరకు చక్కగా పెట్టేసుకొని ఇప్పుడే గరిటెతో కలిపేసుకోవాలండి. తర్వాత గరిటె పెడుతూ ఉంటే ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంది. సో ఇప్పుడైతే మనము మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాము.
చేపల కూరలో మామిడికాయ ముక్క పడితే దాని రుచి అద్భుతంగా ఉంటుందండి. వాసన కూడా అమోఘంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ గా కనిపిస్తుందో. సో చేపలు, తర్వాత మామిడికాయ ముక్క, ఈ మసాలా మొత్తం కంప్లీట్ గా ఉడికిపోవాలండి. ఇలా చేస్తేనే చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఏది తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు, అన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇంగ్రీడియంట్స్తో చేపల పులుసు కన్నా పెట్టుకుంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్లు గరిటె పెట్టకుండా ఇలా తిప్పుతూ కలియబెట్టుకోవాలండి. ఇలా కలియబెట్టుకోవడం వల్ల అడుగంటదు, మాడదు, కూర కూడా రుచిగా వస్తుంది. మేము చేపలు తీసుకునేటప్పుడు మాకు చేప జన కూడా వచ్చిందండి. చేప జన అంటే ఇట్స్ నథింగ్ బట్ చేప ఎగ్ అండి. సో ఫిష్ ఎగ్ వచ్చింది మనకి. సో అది కూడా పులుసులోనే డ్రాప్ చేసేసుకుందాము. సో పులుసులో ఉడికిన చేప జనకి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక మన చేపల పులుసు అయితే అయిపోయిందండి. ఎగ్ కూడా కంప్లీట్ గా ఉడికింది, పీసెస్ ఉడికిపోయాయి, అండ్ మామిడికాయ ముక్కలు కూడా మంచిగా జ్యూస్ పట్టి ఉడికిపోయాయండి. సో ఈ మామిడికాయల జ్యూస్ కొంచెం కొంచెంగా చేపల్లోకి రిలీజ్ అవుతుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇప్పుడైతే మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక్కసారి డేక్షాన్ పైకెత్తి అలా కలియబెట్టి పెట్టేసుకుందాము. సో స్టవ్ కట్టేద్దామండి. మన పులుసు అయితే అయిపోయింది. ఇక మనం టేస్ట్ అయితే చూసేద్దాము. వచ్చేసేయండి. వేడి వేడి అన్నం ఓ 2 గరిటెలు పెట్టుకొని మంచిగా గమగమలాడే వేడి వేడి చేపల పులుసుని అన్నంలో వేసుకుందాము. నాకైతే తల పీస్ అంటే భలే ఇష్టం అండి. ఫిష్ ఎప్పుడు తీసుకున్నా తల పీస్ నాకు రావాల్సిందే. సో అలా తల పీసు, ఓ మంచి బాడీ పీసు, దాంతో పాటు మామిడికాయ ముక్క మర్చిపోతే అలా ఓ మామిడికాయ ముక్కను తగిలిచ్చి కాస్త పులుసు వేసుకొని వేడి వేడి అన్నంలోకి రుచికరమైన ఈ చేపల పులుసుని అయితే టేస్ట్ చేసేద్దాం. అలా అన్నంలో కాస్త మంచి పులుసుని కలుపుకొని పులుసుతో ఒక ముద్ద తిందాము. దాని తర్వాత కాస్త ఎగ్ కూడా తుంచుకుందామండి. కాస్త ఎగ్ కూడా తుంచి ఆ ఎగ్గుతో పాటు కాస్త మామిడికాయ గుజ్జును కూడా తీసి అన్నంలో కలుపుకుందాము. ఇంకా రుచి ఉంటుంది. నా భూతో నా భవిష్యత్ అండి. టేస్ట్ చూస్తున్నా. అబ్బా, అద్భుతంగా అమోఘంగా కుదిరిందండి. ఏ నాన్ వెజ్ కి రాదు ఇంత టేస్ట్. చేపల పులుసు అంటేనే అదో ఎమోషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పుడైతే నేను బిజీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తమంతటి తామే తినేస్తున్నారండి. ఇష్టమైన ఫుడ్ ప్లేట్లో ఉంటే ఎవరు తినిపించాల్సిన అవసరం లేదు కదా. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.